స్టార్మాలో మంచి రేటింగ్స్తో రాత్రి 9 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ పొదరిల్లు సీరియల్లో యాక్ట్ చేస్తున్న ప్రతి యాక్టర్కు తమ క్యారెక్టర్స్ ద్వారా ఆడియన్స్లో తక్కువ టైంలోనే చాలా మంచి పాపులారిటీ లభిస్తుంది. అలా ఈ సీరియల్లో మొదట మాధవ్కు జోడీగా ఎంట్రీ ఇచ్చి గాయత్రి క్యారెక్టర్లో మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు ప్రియాంక తెలుగు యాక్ట్రెస్. తను వదినమ్మ సీరియల్తో పాటు పలు సీరియల్స్లో యాక్ట్ చేశారు. అయితే ఇక ప్రస్తుతం పొదరిల్లు సీరియల్లో గాయత్రి క్యారెక్టర్లో ప్రియాంకకు మంచి గుర్తింపు లభించింది. కానీ ఈ సీరియల్లో మాధవ్కు జోడీగా ఉంటుంది అనుకున్న గాయత్రి సడన్ గా వేరే వాళ్ళను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దానితో ఈ సీరియల్ ఆడియన్స్ అంతా చాలా డిసప్పాయింట్ అయ్యారనే చెప్పవచ్చు. మాధవ్కు జోడీగా గాయత్రినే బాగా సెట్ అయ్యింది అంటూ తమ ఒపీనియన్స్ ను షేర్ చేసుకుంటున్నారు. అయితే తిరిగి గాయత్రి మాధవ్కు జోడీగా సీరియల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారా లేదా, అసలు గాయత్రికి నిజంగా పెళ్లి జరిగిందా లేదా, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఆడియన్స్ లో ఉన్నాయి. ఇక ప్రస్తుతం గాయత్రి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న ప్రియాంక ఈ సీరియల్లో కనిపించడం లేదు. మరి గాయత్రి తిరిగి సీరియల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా లేదా? ఒకవేళ గాయత్రి మాధవ్ గురించి సీరియల్లోకి రీఎంట్రీ ఇస్తే మాధవ్ తనను పెళ్లి చేసుకుంటాడా లేదా? మాధవ్కు మనీషా గాయత్రిలలో ఎవరు బాగా సెట్ అవుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.